ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయః. జ్ఞానయోగః. ప్రస్తావన. 3వ అధ్యాయము 4వ శ్లోకము నుండి 29వ శ్లోకము వరకు నియత కర్మాచరణము యొక్క ఆవశ్యకతను పరిపరి విధముల భగవంతుడు గుర్చి చెప్పెను. 30వ శ్లోకమునందు భక్తి ప్రధానమగు కర్మయోగ పద్ధతిని పేర్కొనుచు ఆసక్తి మమతలను వదిలి పరమాత్ముని ప్రీతిగా కర్మములను చేయమని ఆదేశించెను. ఆ సిద్ధాంతమును అనుసరించి కర్మములనొనర్చు వానిని ప్రశంసించియు చేయని వానిని నిందించియు 31 నుండి 35వ శ్లోకము వరకు ప్రసంగము సాగినది. రాగద్వేషములకు లొంగక స్వధర్మమును ఆచరింపవలెననియూ ఊది చెప్పెను. 36వ శ్లోకమున అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా 37 నుండి అధ్యాయాంతము వరకు సర్వానర్థ కారణమైన కామమును దాని చెడ్డను వివరించెను. బుద్ధి యొక్క సహాయమున ఇంద్రియ మానసములను స్వాధీనమనొచ్చుకొని కామశత్రువును ఉన్మూలింపుమని ఉద్బోధించెను. ఎంత చెప్పినను కర్మయోగ విషయము అగాధమైనది కాబట్టి ఈ అధ్యాయమున జ్ఞానమును ప్రధానముగా ఉంచి కర్మయోగమునకు అవసరమైన కొన్ని అంశములను భగవంతుడు పేర్కొనుచున్నాడు. ఈ అధ్యాయమును జ్ఞానయోగమనియు కర్మ బ్రహ్మార్పణ యోగమనియు చెప్పుదురు. పరమాత్ముని మహాత్మ జ్ఞానము ఇందు చెప్పబడి ఉన్నది. కర్మములను బ్రహ్మార్పణము చేయగలుగు విధానము సైతము చెప్పబడినది. కావున అధ్యాయ నామములు సార్థకములు. ఈ కర్మయోగ పరంపర అనాది అయినదని భగవంతుడు ప్రారంభమున నిరూపించుచున్నాడు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భగవంతుడిట్లనెను, అర్జున, ఇంతవరకు నీకు చెప్పిన అవ్యయమగు ఈ యోగ విద్యను తొలుత సూర్యునకు చెప్పితిని. సూర్యుడు మనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తప. ఇట్లు పరంపరగా లభించిన ఈ యోగమును రాజఋషులు తెలుసుకొనియుండిరి. ఓ శత్రు భయంకర, రాను రాను కాలగతి వలన ఆ యోగ విద్య లోకమునందు అణగిపోయినది. స ఏవాయం మయా తేజ్య యోగః ప్రోక్తః సనాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఆ పురాతనముగు ఈ యోగ విద్యను నాకు భక్తుడవనియు నెచ్చెలివనియు నీకు ఇప్పుడు చెప్పితిని. ఇది మిగుల గోప్యమైనది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడిట్లనెను, నీ జన్మము ఇప్పటిది, సూర్యుని జన్మము ఎంతో ముందు. ఈ విద్యను సూర్యునికి మొదట నే చెప్పితినంటివి, అదెట్లు ఒప్పదగును? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. శ్రీకృష్ణ భగవంతుడిట్లనెను, అర్జున, నాకును నీకును ఎన్నో జన్మలు గడిచినవి. వాటినన్నిటినీ నేనెరుగుదును. ఓ పరంతప, నీవెరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ
సంభవామ్యాత్మమాయయా. చావు పుట్టువులు లేనివాడనయ్యు సమస్త భూతములకు ప్రభువునయ్యు నా ప్రకృతిని వశపరుచుకొని నా మాయా విలాసమున జన్మించుచున్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భరతకులోద్భవ, ధర్మము క్రిందై అధర్మము పైకొనినప్పుడు నేను జన్మమునకు వత్తును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సంరక్షణ కొరకు, దుష్ట సంహారము కొరకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగమున నేను పుట్టుదును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, దివ్యములగు నా జన్మ కర్మములను వాస్తవముగా నెరింగినవాడు ఈ దేహమును వదిలిన మీదట తిరిగి జన్మమునకు రాడు. అతడు నన్నే పొందును. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. కామక్రోధ భయములను వీడిన వారును, నాయందే అవలీనమైన వారును, నన్నే ఆశ్రయించిన వారును అగు పలువురు జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందుచున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ ఏ విధమున నన్ను చేరదలచెదరో వారినాయా విధముననే చేర్చుకొని ఉద్ధరింతును. పార్థ, ఎటు తిరిగినను మనుష్యులందరూ నా జాడలో పడువారే. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మఫలములందు ఆశగల మానవులు ఆయా ఇతర దేవతలను ఆరాధింతురు. మనుష్యలోకమున కర్మజన్య ఫలము వేగిరము సిద్ధించును. నా సంబంధమగు జ్ఞానసిద్ధి అంత సులువుగా లభింపదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. గుణముల కర్మముల భేదమును బట్టి 4 వర్ణములను నేను సృష్టించి తిని, వాటికి కర్తనయ్యు కూడా నేను అకర్తను, అవికారిని. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మములు నన్ను అంటలేవు, నాకు కర్మఫలములందు ఆసక్తి లేదు. ఈ విధమున నన్నెరిగినవాడు కర్మములతో కట్టుబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. తొల్లింటి ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొనియే కర్మముని చేసిరి. అర్జున, నీవును ఆ వెనుకటి వారి వలనే కర్మను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మ ఏది, అకర్మ ఏది అను విషయమున
పండితులు సైతము తికమకలైనారు. అట్టి కర్మరహస్యమును నేను నీకు చెప్పుచున్నాను. దానినెరిగి నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును వికర్మతత్వమును అకర్మతత్వమును తెలుసుకొనదగి ఉన్నది. కర్మ విషయము అగాధమైనది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను ఎవడు చూచునో వాడే మనుష్యులలో బుద్ధిమంతుడు, వాడే యోగి, అన్ని విధముల కృతకృత్యుడు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కార్యారంభములందు కామ సంకల్పములుండవో, ఎవడు తన జ్ఞానాగ్నితో సకల కర్మములను దహించినాడో అట్టివానిని పండితుడని పెద్దలందురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫలమునందలి ఆసక్తిని వదలి నిత్య తృప్తుడును దేనిపై కూడా ఆధారపడి ఉండని వాడును నగు పురుషుడు కర్మలను చేసియు చేయనివాడే అగుచున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడును మనశ్శరీరములను నిగ్రహించిన వాడును సమస్త పరిగ్రహములను వదిలినవాడును అగు మనుష్యుడు శరీరయాత్రకు తగిన మట్టుకు కర్మ చేసియు పాపబంధమునకు గురికాడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అబ్బిన దానితో తృప్తి వహించువాడును సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటినవాడును మత్సర బుద్ధి లేనివాడును జయాపజయములందు సమానుడు అగువాడు కర్మ చేసినను బంధమునకు చిక్కడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి లేనివాడును ముక్తుడును ఆత్మజ్ఞానమునందు నెలకొన్న అంతఃకరణము కలవాడును అగు పురుషుడు చేయు యజ్ఞరూపమగు కర్మములు కర్మములే కావు, కర్మాభాసములు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పణ క్రియ బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము బ్రహ్మము. కర్మమందు బ్రహ్మబుద్ధి కల ఆ పురుషుడు పొందెడి ఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు దేవతాప్రీతికరమగు యజ్ఞమును ఆరాధించుచున్నారు, మరికొందరు
బ్రహ్మమనడి అగ్నియందు జీవాత్మను యజ్ఞ విధానమున వ్రేల్చుచున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు శ్రోతము మొదలగు ఇంద్రియములను సంయమమనడి అగ్నిలో హోమమునర్చుచున్నారు. మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నియందు వ్రేల్చుచున్నారు. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరియును కొందరు సమస్తములగు ఇంద్రియ వ్యాపారములను ప్రాణ వ్యాపారములను జ్ఞానప్రదీప్తమగు ఆత్మానుసంధానమనడి అగ్నియందు వ్రేల్చుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. పట్టుదలతో కఠోర వ్రతములను పాలించడి సాధకులు పలువురు ద్రవ్యయజ్ఞములను, తపోయజ్ఞములను, యోగయజ్ఞములను, స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞానయజ్ఞములను అనుష్ఠించుచున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఇక కొందరు అపానమునందు ప్రాణమును, ప్రాణమునందు అపానమును హోమము చేయుచున్నారు. వేరే కొందరు ప్రాణాపానములను నిరోధించి ప్రాణాయామ పరాయణులగుచున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహార నియమము కలవారై ప్రాణములను ప్రాణవాయువులందు వ్రేల్చుచున్నారు. ఈ చెప్పిన యజ్ఞవేత్తలందరూ ఆయా యజ్ఞముల వలన తమ పాపములను కడుగుకొన్నవారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురుకులోత్తమ, యజ్ఞము చేయగా మిగిలిన ఆహారము అమృతము వంటిది. దానిని భుజించువారు సనాతన బ్రహ్మమును పొందుదురు. ఏ యజ్ఞమును చేయని వానికి ఇహలోకమే సున్నా, ఇక పరలోకము మాటెందుకు? ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇట్లు వేదము యొక్క మొదటి కర్మకాండమునందు పరిపరి విధములగు యజ్ఞములు విస్తారముగా చెప్పబడినవి. అవి అన్నియు కర్మజన్యములని ఎరిగి వాటి నుండి విముక్తి చెందుము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతపుడవగు ఓ అర్జున, ఈ ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టము. కర్మలన్నింటికీ జ్ఞానమే పరమగమ్యము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వవేత్తలగు ఆత్మజ్ఞానులు నీకీ జ్ఞానమును ఉపదేశించగలరు. వారిని ఆశ్రయించి సేవించి వినయముతో అడిగి దీనిని తెలుసుకొనుము. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ
ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. పాండుకుమార, ఈ జ్ఞానమును తెలిసికొనినచో నీవు పునఃమోహమునకు అగ్గము కావు. సమస్త భూతములను మొదట నీయందును తదుపరి నాయందును చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులందరిలోనూ కట్టకడగొట్టు పాపివదువుగాక. అయినను ఈ జ్ఞానమను ఓడతో పాప సముద్రమును అవలీలగా దాటుదువు. యథైదాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. మంటలు మండెడి అగ్ని కట్టెలను బూడిద చేయునట్లు అర్జున, జ్ఞానాగ్ని కర్మములన్నిటినీ భస్మీపటలము చేయగలదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అర్జున, జ్ఞానమునకు సమానమైన పవిత్రకర వస్తువు మరి ఒకటి లేదు. యోగమున సిద్ధి పొందినవాడు కాలక్రమమున స్వయముగా దీనిని పడేయగలుగుచున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధావంతుడును తత్పరుడును జితేంద్రియుడును అగువానికి జ్ఞానము లభించును. జ్ఞానమును పొంది వెన్వెంటనే వాడు ముక్తిని పడేయుచున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞానియు శ్రద్ధాహీనుడును సంశయాత్ముడును అగువాడు తప్పక చెడును. సంశయ చిత్తునకు ఇహపరములలో సుఖము లేదు. యోగ సంన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగ బుద్ధితో కర్మ సంబంధమునకు స్వస్తి చెప్పిన వాడును జ్ఞానబలముతో సంశయములను తెగనరికిన వాడును అగు ఆత్మవేత్తను కర్మములు బంధించలేవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి భారత, అజ్ఞానమున కలిగిన నీ హృదయగత సంశయమును జ్ఞాన ఖడ్గమున ఛేదించి కర్మయోగమును గైకొమ్ము, లెమ్ము. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు జ్ఞానయోగమను పేరుగల 4వ అధ్యాయము ముగిసినది.